బాబా మీద బాబా జ్ఞానం మీద నిశ్చయం రికార్డ్ చేయాలి. నిశ్చయ బుద్ధి. బుద్ధిలో రికార్డింగ్‌లో గనక ఆ నిశ్చయం అన్నదొస్తే, ఇప్పుడు రికార్డింగ్ ప్రాపర్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే కల్పంలో మీకు శివబాబా ఆత్మజ్ఞానము వినిపిస్తది. బ్రహ్మకుమారుల దేహ జ్ఞానం 2 వినిపిస్తాయి. 2 వినపడతాయి. కానీ నిశ్చయం అన్నది ఆయన వైపు రికార్డ్ అయ్యి ఉంటే ఆయన వైపు వచ్చేస్తాము. బ్రహ్మకుమారిల దేహ జ్ఞానం వైపు వెళ్ళం. బాబా మీద బాబా జ్ఞానం మీద నిశ్చయం రికార్డ్ చేయాలి. నిశ్చయ బుద్ధి. బుద్ధిలో రికార్డింగ్‌లో గనక ఆ నిశ్చయం అన్నదొస్తే, ఇప్పుడు రికార్డింగ్ ప్రాపర్‌గా చేసుకోవచ్చు. మోసపోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి అనంటే, ఇప్పుడు ఇంకా సంగమ యుగం నడుస్తుంది కాబట్టి, బాబా పట్ల, బాబా మహావాక్యాల పట్ల నిశ్చయ బుద్ధి రికార్డ్ అవ్వాలి. సో, నిశ్చయ బుద్ధి రికార్డ్ అవ్వాలి అనంటే, ఇంక ఇప్పుడు ప్రతి నిమిషం నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు అని అనుకుని, ఆయన మహావాక్యాలు చదువుకుని, ఆయన ఏది చెప్తే దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి. ఎక్కడ కూడా మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ వాళ్ళెందుకు అలా అన్నారు? వాళ్ళు అని చెప్పి ఇంక అటువైపు వెళ్ళొద్దు. ఇంక మనకిప్పుడు సత్యం ఏంటో మనకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత, బాబా ఇలా చెప్తే వాళ్ళెందుకు అలా చెప్పారన్న రెండవ ప్రశ్న మీకు రాకూడదు. ఇంక వాళ్ళు ఎందుకన్నా చెప్పుకొని, ఏమన్నా చెప్పుకోండి. కారణాలు మీకు ఇలాంటి ప్రశ్నలొస్తున్నాయి. నేను ఆల్రెడీ సమాధానాలు ఇచ్చేసాను. ఎందుకు వాళ్ళు ఆ రకంగా చేశారని. సో, కాబట్టి ఇంక వదిలేసేయండి ఆ విషయాన్ని. మీరు మీరు చూసుకోండి. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారనేది రూల్ పెట్టేసాను నేను.